మీ ఇల్లు కూల్చేసాయి, ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఏంటి పరిస్థితి? మేము రోడ్డు మీద రావాల్సి వస్తుందండి. మేమేం ఇస్తాం అన్ని చూసుకొని మేము రిజిస్ట్రేషన్ ప్లాన్ కాబట్టి తీసుకున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? మేము వచ్చి 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళు అయిందండి. మొత్తం ఇక్కడ ఏంది మంచి ఫ్యామిలీ లాగా ఉన్నాం. ఒక 400 అపార్ట్మెంట్ పైన ఉన్నాయండి. 400 అపార్ట్మెంట్ అంటే ఎంత జనాభా ఉంటారో ఆలోచించండి. ఇంతమంది జనాభా ఇక్కడ పని వాళ్ళు పాల వాళ్ళు ఎంతమంది ఉంటారు. డెవలప్ తీసుకుంటామని అంటున్నారు. డెవలప్ చెయ్యండి. ఎక్కడ ఇస్తారని గ్యారంటీ? పోనీయండి, వేరే అపార్ట్మెంట్ తీసుకుంటాం అనుకోండి, అవి కూడా కూల్చారని గ్యారంటీ ఉందా? అక్కడికి రావచ్చు. ఇది తీసుకున్నవాడు అది కూడా తీసుకోవచ్చు. కాబట్టి మేము ఇయ్యమండి, 100% మేము ఇయ్యం. 5 లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇంద్రం ఇల్లు వద్దు, మాకు అవసరం లేదు. మా డబ్బులే మేము పెట్టి కొనుక్కున్నాం. ఒకళ్ళ డబ్బులు మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి అంతే. అంటే ఎట్లా చూస్తారమ్మా? గాంధీ స్టాచ్యూ అంటే పక్కన బోర్డర్ స్థలాలు ఉన్నాయండి. మా అపార్ట్మెంట్ లోనే పెట్టాలని రూల్ లేదు కదా. రాజ్యాంగం రాసిందా? మా అపార్ట్మెంట్ లో గాంధీ విగ్రహం ముందు పెడతానని అన్న రూల్ ఇచ్చి అంటే మేము కట్టుకుంటే అనుకోవచ్చు. అది ఏమీ లేదు. కాబట్టి బోర్డర్ స్థలం ఉంది, నాలాలు బాగు చేయించండి. దోమలు వస్తున్నాయి, అవన్నీ డెవలప్ చేయండి. మేము వద్దన్నాం. అంటే ఒకవైపు మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా అనుకుంటున్నాయి. ఏం కోటేశ్వరరావు అండి? పాతాళాల్లో దోసేస్తుంటే మమ్మల్ని. మాకు ఎవరి డబ్బులు మాకు అవసరం లేదండి. మా డబ్బుతోటి మేము కష్టార్జితంతో కొనుక్కున్నవే మాకు కావాలి. ప్రజాపాలన అంటున్నాడు, ఇవన్నీ ఏం మాకు అవన్నీ అవసరం లేదండి. మా ఇల్లు మాకు కావాలి. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా? మేము ఇట్లా రాలేదండి తెలంగాణ ప్రభుత్వంలో. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో రాలేదు. తెలంగాణ ఇది అని కాదు నేను అన్నాను, ఏ పార్టీలని మేము అన్నాం. కాబట్టి ఇది తెలుసుకొని రేపు ఇంకో అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడికి కూడా వస్తే ఏం చేస్తాం? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ పరిస్థితులు వచ్చేవి కావేమో అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళ పాలనలో ఇప్పుడు రాలా, తెలంగాణ ప్రభుత్వంలో రాలేదని మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ ఎవరు చేయలేదు ఇట్లా. ఇప్పుడు ఇది వచ్చింది కానీ ఇది కొత్త పార్టీ ఈయనే చేస్తున్నాడని మేము అనట్లా. ఈయన పద్ధతి